రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేట పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్యులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు దీపక్ జాన్, మైపాల్ రెడ్డి, నాగరాజు గుప్తా, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిందని, 12 వార్డులకు గాను 3 వార్డులను ఆర్యవైశ్యులకు కేటాయించడం గర్వకారణమని, 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విధంగా ఆర్యవైశ్యులు కృషి చేయాలని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తోనే మున్సిపల్ పరిధిలోని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా నష్టపోయామని, సిద్దిపేట, గుంపు రామాయంపేట మున్సిపాలిటీకి పెద్ద దరిద్రమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ ఒక పార్టీ నమ్మిన వారిని మోసం చేసే విధంగా మరో పార్టీ ఉన్నాయని, కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని అభ్యర్థులు రేపు ఓటర్లకు ఏం న్యాయం చేస్తారని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు మెదక్ రామాయంపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా వైస్ చైర్మన్ పదవి మెదక్ మున్సిపాలిటీలో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఘనత మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్దే అని వారు తెలిపారు. ఆ వార్డులో ప్రతి వీధికి రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, నీళ్ళ సమస్య చాలా ఉన్నాయి. వాళ్ళందరి మీద నమ్మకం ఉంచి మీకు ఓటేస్తాం అక్క, మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని చెప్పి వాళ్ళకి అదే విధంగా మీరు ఏ విధంగా మా మీద నమ్మకం ఉంచి ఓటేస్తామని చెప్తున్నారో తెలిసినాక కూడా మేము మైనంపల్లి రోహిత్ సార్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మా వార్డు అభివృద్ధికి జరగాలని మేము కోరుతాము, తీసుకొస్తాము. ఏ అభివృద్ధి పనులు అన్నీ చేస్తామని అందరికీ చెప్పినాం. మీరు కూడా మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రతి ఒక్క వైశ్య సోదరులకు సోదరి మనకు అందరికీ చెప్తాం. బుద్ధి చెప్పడానికి రామంపేట మున్సిపాలిటీ ప్రజలు రెడీ ఉన్నారు. ఏదైతే రామంపేట పట్టణానికి వస్తుందో, మనకి ఏదైతే రోడ్డు ఉందో, ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి సిద్దిపేట రోడ్ వరకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇలా పోవాలంటే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు స్పైన్ ఆపరేషన్ అయ్యాలని కూడా చెప్పారు గౌరవనీయులు హనుమంతన్న గారికి. ఈ విధంగా ఉన్న సమస్యలు తీర్చక 10 సంవత్సరాల కాలం గడిపి ఈరోజు ఎలక్షన్లు వచ్చినాక నువ్వు ఏదో నీతి సూక్తులు చెప్తే నువ్వు చేస్తావని చెప్పి ఏం నమ్మకం ఉంది? ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వచ్చేది. ప్రజలను మోసం చేసి మానుకో, ఖచ్చితంగా మాకు అభివృద్ధికి అడ్డం రాకని చెప్తాం జరుగుతుంది. ప్రజా తీర్పు నీకు 11వ తారీఖు నాడు ఓటేస్తారు, 14వ తారీఖు నాడు నీకు తీర్పు చెప్తారు. రెడీగా ఉన్నారు. మా నాన్నతోటి వారి నాన్నతోటి నాతోటి కలిసి పనిచేశాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రాంతం నష్టపోయింది, మరియు ముఖ్యంగా రాజశేఖర్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయినట్టు ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఎందుకంటే శ్మశాన వాటికి దాదాపు ఆయన మిషనరీని వాడుకుని దాదాపు 78 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడదామనే ఉద్దేశంతో టెండర్ల లెవెల్ లేకుండా ఆయనతోటి మన పద్మ మేడం గారు ఫౌండేషన్ వేసి దాదాపు ₹1 కోటి రాజకీయ స్పీచ్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించడానికి ఉన్న కుటుంబ సభ్యులం అందరం కాబట్టి ముఖ్యంగా మీరు ఒకటి గమనించుకోండి. మైనంపల్లి హనుమంతన్ ఉన్నారు కాబట్టి మెదక్ నియోజకవర్గంలో నేను ఎందుకంటే గర్వంగా చెప్పగలుగుతున్నా, ఇక్కడ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా చైర్మన్ డిక్లేర్ కాలేదు, ప్రజెంట్ ఈ రోజు ఇక్కడ కూడా కాలేదు. అలాంటిది రామాయంపేట పట్టణంలో లావణ్య నాగరాజు గారిని